పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో 196, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా, అందరూ కలిసి చదువుకుందాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేసే, గలతీయకు, తీతు, దల్మతియకు వెళ్ళిరి. దేవుని సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మహాప్రేంగల ప్రియా పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న ప్రభు నీ యొక్క సన్నిధిలో చేరరావడం కొరకే నీవు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఉదయకాలం నుంచి ఇంతవరకు నేను స్తుతించడం కొరకై, నేను కనపరచడం కొరకై మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నాయన మా జీవితాల్లో ప్రభా నేను నీవు మా యొక్క పాపపు కట్ల నుంచి విడిపించి ప్రభా నీ యొక్క సన్నిధిలో కూర్చొని పెట్టిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాకు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దినదినము మమ్మల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ రీతిగా ప్రభా నేను నీ యొక్క సన్నిధిలోకి తిరిగి మరొక పర్యాయం వచ్చి ప్రభా నీ యొక్క నేను బల్లో ప్రవేశించకపోవడము మా హృదయాలను సరిచేసుకుంటే కరకే ప్రభా నీ యొక్క వాక్య భాగాల్ని మా మధ్యలో ఉంచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నిలబడుచున్న నేను ఏమాత్రం యోగ్యుడిని కాను, కేవలము నీ శిలువశక్తి చేత నన్ను నింపి నీ నోటు బోరుగా మాత్రమే వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవసరమైన మాటలు మాకు అనుగ్రహించి క్షేమము, మేలు, నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క స్వరము మేము వినగలిగినట్లు ప్రభా, వాటి ప్రకారం నడుచుకోగలిగినట్లు మాకు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా నీవే ఆయన తేమ ఏ రీతిగా అయితే లోకంను స్నేహించి ప్రభా విడిచి వెళ్ళిన వాడిగా ఉంటున్నాడో జ్ఞాపకం చేస్తున్నావు. అటు రీతిలో మేము వండుకున్నట్లు మీరే మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ సమస్తమైన ఘనత, మహిమా, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మా కొరకు త్వరలో రాన్న యేసుక్రీస్తు సత్యనామమున అనుసరించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ మాటను మళ్ళొకసారి మొదటి భాగం మాత్రం చదువుకుందాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఎందుకు ఇది నాన్న మనము ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం? ఈ బల్లోకి ప్రవేశించకపోవడము ఈ తేమాని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ వ్యక్తి చేస్తున్న పని ఏంటి రాయబడింది, చక్కగా ఒక లైన్లోనే రాయబడింది. దీని గురించి ఏమని రాశారు? తేమ ఇహలోకమును స్నేహించి. ఇది నాన్న ఏ దినమండి? పునరుద్ధాన దినమా? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన దినము ఆదివారము, ఆగస్టు 1వ వారము. అంతేనా? ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఇది నాన్న లోకంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? ఫ్రెండ్షిప్ డే. ఎంతమంది కట్టుకొచ్చారు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్? కట్టుకొచ్చారు ఎవరైనా? పృథ్వీ అనే కట్టుకొని వచ్చాడు. ఇంకెవరైనా? ప్రిన్స్ అభినవ్ ప్రిన్స్ కట్టుకొచ్చాడు. నువ్వు కట్టుకొచ్చావు కదా. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎందుకు దేవుడు ఈ భూమి మీద కొన్ని సందర్భాలని ఏర్పాటు చేశాడంటే, దాన్ని బట్టి వాక్యపు వెలుగులో, వాక్యంలో కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ స్నేహము లోకంలో కూడా ఆ స్నేహాలు ఉన్నాయి. బైబిల్లో కూడా కొన్ని స్నేహాల గురించి రాయబడతా వచ్చినాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులతో చెప్తా ఉన్నప్పుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం, 13, 14. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఒక మాట చెప్తున్నారు. ఏమని? రెండవ భాగంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఒకవేళ నిజంగానే మనము యేసుక్రీస్తు ప్రభువారితో స్నేహభావాన్ని కలిగి ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనకి ఏం కట్టాలి? ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలంటే మనం ఏం చేయాలంట? మొదటి భాగంలో రాయబడతా వచ్చింది, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల. మీరు ఎప్పుడు స్నేహితులు అవుతారు యేసు ప్రభువారికి? మనం ఎప్పుడు అవుతాం దేవునికి స్నేహితులము? మనము ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసినప్పుడే మనం ఏమవుతామంట? ఆయనకు స్నేహితులం అవుతామంట. పై భాగంలో
ఆయన ఆజ్ఞాపించింది ఏంటి అని చూస్తే 15 అధ్యాయంలోనే 8వ వచనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మొదటి భాగం ఏంటి? మీరు బహుగా ఫలించటం వలన. దేవుని యొక్క ఆశ ఈ భూమి మీద మానవులమైన మన పట్ల ఏముందంటే మనం బహుగా ఫలించాలంట. ఏదో ఫలించేస్తే సరిపోదు, ఏదో అలవాటుగా ఆచారంగా చేసేస్తే సరిపోదు, కానీ ఏం చేయాలి? బహుగా ఫలించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన జీవితాల్లో మనం చాలాసార్లు చాలా పనులు ఏం చేస్తాము? రోజు అలవాటు అయిపోయిన రీతిలో చాలా పనులు చేస్తూ ఉంటాం. ఉదయకాలం బ్రష్ చేసింది మొదలుకొని టిఫిన్ చేయడం, అలాగే స్కూల్కి వెళ్ళడం, లేదా కాలేజ్కి వెళ్ళడం, లేదా ఆఫీస్కి వెళ్ళడం, ఇవన్నీ ఏంటి? రొటీన్గా ప్రతిదినము చేయవలసిన ప్రతి పని. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆశ ఏంటంటే నీవు నేను చేసే ప్రతి పనిలో కూడా మనం దాన్ని ఎలా చేస్తున్నాము? ఏదో అలవాటు అయిపోయింది కాబట్టి చేస్తున్నాం. కానీ దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం చేసే ప్రతి పని మీద కూడా మనం శ్రద్ధ పెట్టినప్పుడు మనం ఏమవుతాము? మనము బహుగా ఫలిస్తాము. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే బ్రష్ చేస్తాం కదా, ఏదో బ్రష్ చేస్తామంటే ఎలా చేస్తారంటే చిన్నపిల్లలు వాళ్ళకి దాని యొక్క అర్థం తెలియదు. బ్రష్ చేయడం దేని కొరకు చేస్తాము? 2 కారణాలు. 1, నోటి దుర్వాసన రాకుండా, 2, పళ్ళు పుచ్చిపోకుండా. పిల్లలకి అంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా నీళ్ళు వేసుకొని నోట్లో ఇలాగ బ్రష్తో అనేసి వచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? బహుశా దుర్వాసన రాదేమో కానీ పళ్ళు ఏమవుతాయి? పళ్ళు క్రమక్రమంగా పుచ్చిపోతాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము ఏంటంటే మనం ఫలించడం కాదు, బహుగా ఫలించడానికి చిన్న వ్యత్యాసమే ఉంది. నువ్వు పళ్ళు 2 నిమిషాలే తోముతావు, కానీ శ్రద్ధతో దాన్ని తోమితే ఏమవుతుంది? పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. అదే రీతిలో నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పదలిచిన అంశం ఏంటంటే మనం చాలాసార్లు మందిరానికి వచ్చే వారంగానే ఉంటాం, కానీ ఏం చేయము? అది ఆచారము, అలవాటుగా చేసేస్తాం. అంతేగాని దాన్ని ఏదో భక్తితో రావాలి అన్న ఆలోచన ఉండదు. కానీ ఈ దినము ఆదివారం కాబట్టి దేవునికి మందిరానికి వెళ్ళాలి అన్న ఆలోచనతో వస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఉద్దేశము నా పట్ల ఏమైందంటే ప్రతిదినము కూడా నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వేం చేస్తూ రావాలంటే దినదినము కూడా బహుగా ఫలించాలంటే చేసే ప్రతి పని మీద శ్రద్ధ పెట్టవలసిన వారంగా ఉంటున్నాం. నిన్న సాయంత్రము మేము ఈ మందిరం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాం. క్లీన్ చేస్తూ ఉంటే మొత్తం అయిపోయేసరికి ఇదంతా తడిగుడ్డ పెట్టేసాము, పైనుంచి మెట్లన్నీ తుడుచుకొని వచ్చేసే సమయానికి అప్పుడు రాజంకులు వచ్చారు. రాజంకులు వచ్చి నేను కూడా మందిరంలో బూజులు అవి చూసి ఏమైనా సహాయం చేయాలి, ఏనా మందిరాన్ని శుభ్రపరచాలన్న ఆలోచనతో వచ్చాను అని చెప్తా వచ్చారు. అయితే బహుశా ఒకవేళ మాలోనే మందిరము ఏదో ఆరాధన జరిపించేస్తే సరిపోతుందనే ఆలోచన ఉండుంటే మేమేం చేసేవాళ్ళము? దాని శుభ్రము ఇవన్నీ పట్టించుకునే వాళ్ళం కాదు. ఏం చేస్తాము? ఏదో అలవాటుగా ఆచారంగా ఏం చేస్తాము? ఈ మ్యాట్లన్నీ వేసేస్తాము, అలాగే మైకులు పెట్టేసి ఏదో 4 పాటలు పాడి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాం. కానీ పని పట్ల శ్రద్ధ కలిగి ఉండడం అంటే ఏంటంటే మనము చేసే ప్రతి దాని మీద దృష్టి పెట్టాలి. అక్కడక్కడ కనబడతా ఉంటే బూజులు, అదేం చేయాలి? అందరూ ఉన్నప్పుడు కాదు, అందరికీ కనిపించేలాగా కాదు, కానీ ఏం చేయాలి? శ్రద్ధ పెట్టినప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అదంతా కూడా క్లీన్ చేయవలసిన పని ఉంది. అంటే కొన్నిసార్లు మనము మన జీవితాల్లో చాలాసార్లు అలవాటుగా చేసేసే పనులు ఉంటాయి. ఇప్పుడు దేవుని బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం చాలాసార్లు ఏం చేస్తాము? ఈ బల్ల అంటే ఏంటో గుర్తించకుండా ఏదో ఒక రొట్టె, ఒక ద్రాక్ష రసం తీసుకున్నట్లుగానే భావించి చేయవెత్తేస్తాము. చాలాసార్లు ఇదే చేస్తూ ఉంటాం మన జీవితాల్లో. ఈ వాక్యం ఏం చెప్తున్నారో మనకు అనవసరము, కానీ ఏం చేస్తాము? అంతా అయిపోయేసరికి ఏం చేస్తారు? పరీక్షించుకోమంటే సీరియస్గా కళ్ళు మూసుకొని ఏం చేస్తాము? ఏదో ప్రార్థన చేస్తున్నట్టు నటించి చేయవెత్తేస్తాం. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము నీ పట్ల నా పట్ల ఏమైందంటే రక్షించబడిన తర్వాత గత వారానికి ఈ వారానికి ఎంత మార్పు కలిగి ఉంటున్నాము?
గత వారంలో చేసినట్లు కానీ ఈ వారం కూడా చేసి ప్రభు బల్లో చేయడానికి మనం వస్తే ప్రభు దాన్ని బట్టి సంతోషించేవాడు కాదు. నీవు నేను కూడా బహుగా ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఆ దేవుని బల్ల దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఏం చేయాలి? ఈ బల్ల దేని కొరకు సూచించబడింది? మనం చాలాసార్లు ఆరాధన కూడా చేస్తూ ఉంటాం. ఏమైనా ఆరాధన చేస్తాము? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. ఈ రక్షణ అనేది ఒక మాటలో చెప్పేస్తున్నాం. ఏమని చెప్తున్నాము? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలంటే రక్షణ అంటే ఒక మాటే, కానీ దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? రక్షణ యొక్క అర్థము దేవుడు మానవులమైన మనము నశించి నరకానికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి రక్షిస్తున్నాడు. దాన్ని రక్షణ అంటున్నాడు. ఎక్కడి నుంచి? నరకంలోనికి మనం వెళ్ళకుండా కాపాడడమే రక్షణ. రక్షించిన తర్వాత దేవుడు ఊరుకుంటలేదు. ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రతిదినము కూడా పోషిస్తూ ఉన్నాడు. వాక్యపు ద్వారా పోషిస్తూ ఉన్నాడు. శారీరకంగా కావాల్సిన వాటిని ఇచ్చి మనల్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఇది నిన్ను నన్ను కూడా రక్షించుకొని పోషించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు ఎవరైనా ఒక కోడినో మేకనో కొన్నారనుకోండి, ఏం చేస్తారు? ఒక కోడిని కొన్నారు ఉదాహరణకి, దాన్ని ఏం చేస్తారు? తెచ్చి రోడ్డు మీద వదిలేస్తారా? ఏం చేస్తారు? దాన్ని ఏ కుక్క పట్టుకెళ్ళిపోకుండా లేదా ఏ పిల్లి పట్టుకుపోకుండా దానికి ఏం చేస్తాం మనము? దానికి చుట్టూ కూడా ఒక ఫెన్స్ పెడతాము. ఏం పెడతాము? ఒక గంప పెట్టి దాని లోపల కోడిని పెడతాం. కోడిని పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తాము? రక్షించి వదిలేస్తామా? దాన్ని కోళ్ళ నుంచి పిల్లుల నుంచి కాపాడి లోన పెట్టి వదిలేస్తామా? ఇంకేం చేయాలి? ప్రతిదినము దానికి మేత వేయాలి. దేవుడు కూడా అలాగే మనల్ని రక్షించాడంటే దేని నుంచి రక్షించాడు? మనం నరకంలోనికి నాశనంలోనికి వెళ్ళిపోకుండా మనల్ని రక్షించాడు. రక్షించి ఏం చేస్తున్నాడు? ప్రతిదినము కూడా పోషిస్తూ ఉన్నాడు. ఇది నీవు నేను కూడా చాలాసార్లు ఆరాధన చేయమంటే మన జీవితంలో ఏమొస్తుందంటే ప్రార్థన వస్తూ ఉంటుంది. ప్రభువా, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, లేదా నన్ను ఇలా కాపాడు అలా కాపాడు అని చెప్తూ ఉంటాం. అయితే ఆరాధన అంటే ఏంటంటే ప్రభు నీ జీవితంలో ఏదైతే చేశాడో దాన్ని బట్టి వందనాలు చెప్పడం. ప్రభు నీ జీవితంలో ఏం చేశాడు? రెండే విషయాలు. మొదటగా రక్షించాడు. దేని నుంచి రక్షించాడు? నరకం నుంచి రక్షించాడు. తర్వాత కాపుదల ఇస్తున్నాడు. తర్వాత పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఇది రక్షించబడిన తర్వాత దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది, రక్షించుకొని ఆయన బిడ్డగా చేసుకున్నాడు. సరే, తర్వాత ఇప్పుడు నువ్వు కోడినో కుక్కనో కొన్నావు, కోడినో మేకనో కొన్నాము. దేని కొరకు? అది దేని కొరకు? చెప్పండి, దేని కొరకు కొంటాము? కోడిని కొన్నాము అనుకోండి, దేని కొరకు కొంటాము? దాన్ని అయితే కోసుకొని తినడానికి కొరకు కొంటాము, లేకపోతే అమ్మడం కొరకు కొంటాము, అంతే కదా? మరి ఒకవేళ కోసుకొని తినాలనుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తారు? దానికి ఏదో పిచ్చి అని పెట్టి దాన్ని తినడానికి ఇష్టపడతారా? అది బక్కగా సన్నగా ఉంటే తినడానికి ఇష్టపడతారా? ఏం చేస్తారు? దానికి చక్కగా మేత పెడతారు. అది మనం తినడానికి కొరకు కాబట్టి ఏం చేస్తారు? దానికి చక్కగా మేత పెడతారు. లేదు, దాన్ని అమ్మాలంటే ఏం చేస్తారు? అయినా సరే అది బలంగా ఉంటేనే ఇంకోటి కొంటాడు, లేకపోతే కొంటారా? జబ్బుకోండి ఎవరైనా కొంటారండి? కొనరు. కొనేది ఎవరుంటారు? ఎవరైనా కొంతమంది చెడ్డ స్వభావం కలిగిన వారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒకటిలే అని చెప్పి కొనేస్తారు. అంటే ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్లో వేయడానికి. అయితే మనం సొంతంగా పెంచుకోవడానికి కానీ లేదా తినడం కొరకైనా మనం ఏం చేస్తాము? దానికి చక్కగా దాన్ని పోషిస్తూ ఉంటాము. అంతేకాదు, అది ఎలా ఉండాలని ఆశపడతాము? బలపడాలి అని ఆశపడతాం. మన దేవుడు కూడా మన నుంచి ఆశించేది అదే. రక్షించుకున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. తర్వాత మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? మనము బలంగా ఉండాలని ఆశపడుతున్నాడు, బహుగా ఫలించాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు అపోజిట్ అయిన పౌలు జీవితంలో తనకున్నాడు చక్కటి స్నేహితుడు. ఎవరండి స్నేహితుడు? ఇందాక చదువుకున్నాము, దేమ. ఈయన ఎలాంటి వాడు అంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, పేజ్ నెంబర్ 184. కొలస్సీ 4:14 చదవండి. లోక అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్తున్నారు. ఎక్కడి నుంచి చెప్తున్నాడు? అపోజిట్ అయిన పౌలుతో పాటు వీరు కూడా ఉండి ఏం చేస్తున్నారు?
వందనాలు చెప్తున్నారు. అంటే 13 వచనం కూడా చూడండి. ఎఫెఫ్రా గురకు చెప్తున్నట్టున్నాడు ఈ మాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బహు ప్రయాసపడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నవారు బహు ప్రయాసపడుతున్నారని సాక్ష్యం చెప్తుంటే ఇక్కడ నుంచి ఈ తేమ అలాగే ఈ లోకా గారు ఏం చేస్తున్నారు, ఎక్కడుండి చెప్తున్నారు, అపోజిట్ పౌలుతో పాటు ఆయన శ్రమల్లో, ఆయన కష్టాల్లో, ఆయన బాధలో ఉండి వందనాలు చెప్తున్నారు. ఇంకో మాట చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 199. ఫిలోమోనుకు రాసిన పత్రిక 23వ వచనం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎఫెఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తాకు, దేమా, లూకా వందనములు చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో 3 సందర్భాల్లో ఈ వ్యక్తిని గురించి రాయబడతా వచ్చింది. మొదటి సందర్భంలో వందనాలు చెప్తుంటే ఇక్కడ రెండో సందర్భంలో కూడా వందనాలు చెప్తున్నాడు. మూడో సందర్భంలో ఏం చేశాడు, లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నానంటే ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ దేమ ఎక్కడున్నాడు, అపోజిట్ అయిన పౌలుతో పాటు తన యొక్క శ్రమలో ఉన్నాడు. తన జీవితాన్ని మనం చూస్తే ఇప్పుడు అపోజిట్ అయిన పౌలు ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇప్పుడు అపోజిట్ అయిన పౌలు ఎక్కడున్నాడంటే ఈయన రోమా ప్రభుత్వంలోని చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడండి, చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఎవరున్నారు అపోజిట్ అయిన పౌలుతో పాటు, ఈ యొక్క తేమ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ అపోజిట్ అయిన పౌలు ఇది ఎలాంటి పరిస్థితుల్లో నుంచి రాస్తున్నాడంటే చూడండి, 7వ వచనంలో 2 తిమోతి 4:7లో 6:7 కూడా చదువుకుందాం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇప్పుడు అపోజిట్ అయిన పౌలు ఎక్కడున్నాడంట, ఏ స్టేజ్లో ఉన్నాడు రాయబడింది కదా 6వ వచనం చివరి భాగంలో, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇప్పుడు దేమ ఎక్కడున్నాడు అంటే అపోజిట్ అయిన పౌలు గారి చివరి గడియల వరకు ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడండి, చివరి గడియ వరకు ఉన్నాడు. అంటే ఇంచుమించుగా అపోజిట్ అయిన పౌలు ఇంకా కొంతకాలంలో ఆయన్ని ఆయన తల తీసేస్తాడు అన్నప్పుడు ఇంచుమించు ఆ కాలం వరకు కూడా దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క వార్త విన్నాడు, అపోజిట్ అయిన పౌల్ని ఏం చేస్తారు, చంపేస్తారు, ఆయన యొక్క శిరఛేదనము చేసేస్తారని చెప్పి, ఆయన తల తీసేస్తారని చెప్పి తెలిసి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఈ యొక్క కారాగారం చూస్తే ఎలాంటిదంటే ఎంతో చీకటిగా ఉన్న కారాగారంలో ఉన్నారు. అంతేకాదు అక్కడ వసతులు అవి తక్కువ. గత వారము ఆదివారము గుర్తున్నట్లయితే, ఎవరికైనా గుర్తుందండి, ఆదివారం ఆరాధన వర్తమానంలో ఏం జ్ఞాపకం చేసుకున్నాం, అపోజిట్ అయిన పౌలు ఎక్కడికి వచ్చాడు, 28వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఒక దీపానికి వచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దీపం తర్వాత అపోజిట్ అయిన పౌలు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడంటే, అక్కడ నుంచి బయలుదేరి అక్కడ ఏమైంది, అక్కడ కొన్ని మాటలు అంటా వచ్చారు. ఒకటి నరహంతకుడు అంటా వచ్చారు, రెండోదిగా అతడు చచ్చిపోతాడో లేదా అని చూస్తూ వచ్చారు. తర్వాత అతడు దేవుడేమో అనుకున్నారు ఆ యొక్క దీపవాసులు. ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాము, ఆ యొక్క పొబ్లిని చూస్తున్నాము. ఈ వ్యక్తి ఆ యొక్క దీపానికి ప్రాముఖ్యుడిగా చూస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అతని తండ్రి స్వస్థపరచడం చూస్తున్నాము. తర్వాత చూసినప్పుడు అపోజిట్ అయిన పౌలు ఇప్పుడు ఇంత ప్రయాణం జరిగిన తర్వాత ఎక్కడికి వచ్చాడంటే 28:17 వచనం చదవండి. అపోజిట్ కార్యంలో 28:17 3 దినములు అయిన తర్వాత 16వ వచనం చదవండి పైన. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తన కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండటకు సెలవు పొందెను. ఇప్పుడు మనం చూస్తూ వచ్చినప్పుడు అపోజిట్ అయిన పౌలు ఈ సంగతులు జరిగిన తర్వాత, గత వారం జరిగిన విషయాల తర్వాత ఏమైందంటే, అప్పటికి ఏం జరిగిందంటే అపోజిట్ అయిన పౌల్ని ఓడలో తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు, రోమా దేశానికి తీసుకొచ్చేసారు. ఈ రోమా దేశానికి తీసుకొచ్చిన తర్వాత అపోజిట్ అయిన పౌల్ని ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గరే తన్ని
బంధించి ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. అపోజిట్ అయిన పౌలు ఇదే మొదటిసారి రోమా ప్రదేశానికి రావడం. బహుశా అక్కడ పుట్టాడు, కానీ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క రక్షించబడిన తర్వాత తను తిరిగి రావడము ఇదే మొదటిసారిగా మనం చూస్తున్నాం. అపోజిట్ అయిన పౌలు ఈ రోమా పట్టణానికి వచ్చినప్పుడు ఏం చేస్తా వచ్చారంటే, అపోజిట్ అయిన పౌల్ని ఇంటిలోనే బంధించి ఉంచారు. ఏం చేస్తా వచ్చారు? ఇంట్లో బంధించి ఉంచారు. బంధించి ఉంచిన తర్వాత ఆయనతో పాటు కొందరి కావలి వారిని ఉంచారు. ఇప్పుడు ఈ కావలి వారిని ఉంచిన తర్వాత ఏం చూస్తున్నామంటే, అనేకులు వస్తూ ఉన్నారు, అనేకులు వెళ్తూ ఉన్నారు. అయితే అపోజిట్ అయిన పౌలు వారితో ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క మాటల్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సందర్భంలో రాసిన పత్రికలే ఎఫెసీలకు రాసిన పత్రిక రాస్తూ వచ్చాడు, అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక రాస్తూ వచ్చాడు, ఫిలోమోనికి రాసిన పత్రిక, ఇలాగ కొరింథీకి రాసిన పత్రిక, ఇలా 4 పత్రికలు అపోజిట్ అయిన పౌలు ఈ యొక్క సమయంలో రాస్తూ వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ 4 పత్రికలు రాసినప్పుడు పౌలు ఎక్కడున్నాడు? రోమా పట్టణంలో ఇంటిలోనే చెరసాల్లో ఉంటా వచ్చాడు. అంటే హోమ్ ఇంప్రిజన్మెంట్ అంటారు కదా, ఇంట్లోనే కొందరు అధికారులు ఏం చేస్తారు, అల్లర్లు జరుగుతూ ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే అపోజిట్ అయిన పౌల్ని ఏం చేశారు, ఈ ఇటలీ పట్టణంలో, ఈ యొక్క రోమా పట్టణంలో ఏం చేస్తున్నారంటే, ఇటలీ ప్రాంతం రోమా పట్టణంలో అపోజిట్ అయిన పౌల్ని బంధించి ఉంచుతూ వచ్చారు. ఎప్పుడైతే ఇలా బంధించి ఉంచారో 2 సంవత్సరాల పాటు అపోజిట్ అయిన పౌలు ఆ ఇంటిలోనే ఉంటూ ఆ సువార్త పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 28వ అధ్యాయంలోనే 30వ వచనం. 2 సంవత్సరంలో పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. ఇప్పుడు ఏం చేస్తా వచ్చాడంటే, 2 సంవత్సరాల పాటు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి ఏం చేస్తున్నాడు, అనేకులకు దేవుని వాక్యాన్ని, ఇంట్లోనే ఉండి అనేకులకు దేవుని వాక్యాన్ని పత్రికల ద్వారా ఆయా రీతులుగా చెప్తా ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలం అయిన తర్వాత అపోజిట్ అయిన పౌల్ని విడుదల చేసిన సమయం వచ్చింది. విడుదల చేసిన తర్వాత అపోజిట్ అయిన పౌలు ఏం చేశాడంటే, తిరిగి స్పెయిన్ దేశానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాడండి? స్పెయిన్ దేశానికి వెళ్ళాడు. ఈ స్పెయిన్ దేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుని సువార్త చెప్పిన తర్వాత తిరిగి ఇందాక ముందుగా చూస్తూ వచ్చాం కదా, ఏం చేశారు, బంధించి పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఈ రోమా దేశంలో పెట్టారు. రోమా ప్రభుత్వంలో, రోమా పట్టణంలో పెడతా వచ్చారు. ఆ రీతిగానే ఏం చేస్తున్నారంటే, మళ్ళీ అపోజిట్ అయిన పౌలు వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు స్పెయిన్ దేశంలో అక్కడక్కడ సువార్త చెప్తా ఉన్నప్పుడు అక్కడ వారు ఏం చేస్తూ వచ్చారంటే, వారు ఆటంకపరిచి ఈసారి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే, రోమా యొక్క చెరసాల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారండి? ఇప్పుడు రోమా చెరసాల్లో పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు, అదే మనం చదువుకున్న తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అపోజిట్ అయిన పౌలు రాస్తూ వచ్చిన చివరి పత్రిక ఇదే. ఈ పత్రికలో ఏమని చెప్తా ఉన్నాడు చూడండి, 9వ వచనం నుంచి మనం చూస్తూ వచ్చినప్పుడు, నా దగ్గరకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయము. దేమ ఏం చేస్తా వచ్చాడు, ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఏం చెప్తా వచ్చారంటే, ముందుగా అపోజిట్ అయిన పౌలు ఎక్కడున్నాడు, ఇంట్లోనే ఈ యొక్క బంధించబడినప్పుడు అప్పటి నుంచి ఉన్నాడు. ఎవరున్నారు? తేమ. ఎక్కడి నుంచి ఉన్నాడు? కొలసీకి రాసిన పత్రికలో చదువుతా వచ్చాం కదా, ఏమంటున్నాడు అపోజిట్ అయిన పౌలు, నాతో పాటు ఎవరున్నారు? తేమ ఉన్నాడు, లూకా ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కొలసీ సంఘానికి వందనాలు చెప్తున్నారని రాస్తున్నాడు. ఈ యొక్క పత్రిక ఎప్పుడు రాశాడంటే అపోజిట్ అయిన పౌలు మొదటిసారి ఇంట్లో బంధించబడినప్పుడు రాశాడు. అప్పటి నుంచి ఏమయ్యాడు, ఈ యొక్క తేమ ఉన్నాడు. అప్పటి నుంచి ఉండి కూడా ఎప్పటి వరకు ఉన్నాడంటే, అపోజిట్ అయిన పౌలు రెండోసారి చెరసాల్లో పెట్టబడే వరకు ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి చెరసాల్లో పెట్టబడినప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇది మునుపులా కాదు, ఒకప్పుడు ఇంట్లో బంధించి ఉంచినట్లు కాదు. ఇప్పుడు ఇదేంటి, కష్టమైన పరిస్థితి. ఇంట్లో బంధించి ఉంచితే ఏమవుతుంది, మహా అయితే ఆయనకి ఏం కావాలి, నీళ్ళు కావాలి, లేకపోతే ఆ పత్రికలు రాయడానికి ఏమన్నా హెల్ప్ చేయాలి, ఆయన చెప్తా ఉంటే ఈయన రాస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఈ చెరసాల్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఎలాంటి పరిస్థితి, అపోజిట్ అయిన పౌలు తల తీసేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ తేమ ఏం చేస్తున్నాడంటే, ఇంకా నాకు ఈ కష్టము వద్దు, నాకు ఈ శ్రమ వద్దు, నేను ఏం చేస్తాను, తిరిగి లోకంలోకి వెళ్ళిపోతాను.
దేవునితో శ్రమ అనిపించడం కంటే లోకంలో సుఖంగా ఉండడం మంచిదనుకొని వెళ్ళిపోతా వచ్చాడు తేమ. అయితే ఈ దినాన్న రక్షించబడిన తర్వాత దేవుడు నిన్ను నన్ను ఈ దినాన్న ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాము, రక్షించబడిన తర్వాత పరిస్థితులు బాగానే ఉన్నప్పుడు, కొంత కష్టమైనప్పుడు ప్రయాసపడడానికి ఇష్టపడతాం, దేవుని ఇంటికి రావడానికి ఇష్టపడతాం. అయితే పరిస్థితులు అనానుకూలమైనప్పుడు, మనం అనుకున్నది ఏది జరగనప్పుడు మనం ఏం చేస్తాము, ఇహలోకమును స్నేహించే వారంగా ఉంటున్నాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంతో స్నేహము దేవునితో స్నేహమా, వైరము. మనం ఈ లోకంలో మనం చాలాసార్లు ఏం చేస్తాము, ఈ యొక్క సంతోషాన్ని కోరుకునే వారంగా ఉంటాం. సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి కాదు, కానీ ఇక్కడ చెప్పదలిచిన అంశం ఏంటంటే, మనం సంతోషాన్నే ఎక్కువ ప్రేమించకూడదు, మనం సుఖాన్నే ఎక్కువ ప్రేమించకూడదు. అంతేకాకుండా మన జీవితాల్లో మనం తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. అది వస్త్రమైనా, అది ఏదైనా సరే, మనల్ని దేవుని నుంచి దూరపరిచే దేనికైనా సరే మన జీవితంలో మనం ఏం చేయాలి, దాన్ని మన జీవితం నుంచి తొలగించుకుంటూ రావాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు కావాలి, లోక సుఖములు కావాలంటే ఏమవుతుంది, నిజంగా పరీక్ష వచ్చినప్పుడు ఏం చేస్తారు, దేమావలే లోకమును స్నేహించి దేవుని విడిచిపెట్టే వరంగా ఉంటాం. అయితే బల్ల దగ్గరికి వస్తా ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీకు నాకు మరొక తరుణం ఇవ్వబడుతుంది. మనం చాలాసార్లు లోక సుఖాన్నే ప్రేమించాము, లోకంలోని వారినే ప్రేమించాము, లోకంలోని పండగలకే ప్రాధాన్యత ఇచ్చాము, లోకంలోని వాటన్నిటిని ముందు పెట్టుకొని దేవుడిని ఏం చేస్తున్నాము, వెనక్కి వదిలేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇలా వదిలేస్తామో ఏమవుతుంది, ఈ లోకాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుడి నుంచి వేరైపోయే వరంగా ఉంటున్నాం. ఎప్పుడైతే దేవుడి నుంచి వేరైపోతామో మనం ఏమవుతామో, ఆచారం అలవాటుగా దేవుని మందిరానికి వస్తాం, కానీ నిజమైన భక్తి శ్రద్ధతో దేవుని యొద్దకు వచ్చే వరంగా ఉన్నాం. ఇక్కడ చూస్తా వచ్చినప్పుడు దేమ ఏం చేస్తా వచ్చాడంటే, ఇహలోకమును స్నేహించాడు. ఏం చేస్తా వచ్చాడంటే, అపోజిట్ పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ వ్యక్తి ఎవరంటే, మనందరికీ బైబిల్ గ్రంథంలో బాగా సుపరిచితమైన వ్యక్తే. ఎవరి వ్యక్తి అంటే యూదా. ఈయన ఏం చేస్తున్నాడు, యేసు ప్రభువారితో పాటు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఎలాగ ఏర్పాటు చేయబడ్డాడు, శిష్యుడిగా ఏర్పాటు చేయబడ్డాడు. కానీ ఆ శిష్యుడిగా ఉండడానికి అర్హత ఏంటది, కేవలము కృప ద్వారానే శిష్యుడిగా మార్చబడతా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులుగా ఉండడం వరకు అనేకులు ఆ దినాల్లో వస్తూ వచ్చారంట. అనేకులు ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు కాబట్టి శిష్యులుగా ఉండడానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు కృపతో ఏం చేస్తున్నారు, ఈ యొక్క యోధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 66వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది శిష్యులు వెంబడించడానికి వస్తే, అనేకులు వెంబడించడం కొరకు వస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఈ యొక్క యోధ ఏర్పాటు చేయబడ్డాడు. మిగిలిన వారు ఏం చేస్తా వచ్చారంట, చూడండి 6వ అధ్యాయం 66వ వచనంలో, అప్పుడు ఆయన నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఏం చూస్తున్నామంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం కొరకై వచ్చిన అనేకులు ఏం చేయబడ్డారంట, అనేకులు ఏమైపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఈ యొక్క యూదాను కూడా చూస్తూ వచ్చినప్పుడు, యూదా కూడా ఏం చేయొచ్చు, తనలో ఈ దురాలోచన ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేస్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడా, వెళ్ళట్లే. ఏం చేస్తున్నాడంటే, చూడండి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వరకు కూడా తీసుకొచ్చి సిలువకి అప్పగించేశాడు. మిగిలిన శిష్యులు ఏమయ్యారు, మిగిలిన శిష్యులు కూడా సిలువ వరకు వచ్చారు, కానీ సిలువ దగ్గర ఏం చేయలేదు, ఆయన అప్పగించలేదు వాళ్ళు. ఈ యోధా మాత్రం ఏం చేస్తా వచ్చాడు, కృప ద్వారా పొందుకొని ఏం చేస్తున్నాడంటే, చివరి వరకు వచ్చిన తర్వాత అప్పగించేవాడుగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అతని యొక్క అంతం చూస్తున్నాం. ఏ రీతిగా చనిపోతా వచ్చాడు, ఉరేసుకొని చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క యూదాని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినాన్ని అంటే, అనేక మంది శిష్యులు ఉంటా వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, ధైర్యంగా ఏం చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు.
ప్రభువా నువ్వు మాకు వద్దు, అయితే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు, నులివెచ్చగా ఉండొద్దని దేవుడు ఎందుకు సెలవిస్తా ఉన్నాడంటే అనేక మంది శిష్యులు ఏం చేశారు, వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ 12 మందిలో ఒకడైన యోధా ఏం చేస్తున్నాడు, ప్రభువా నేను నిన్నే వెంబడిస్తానని చెప్పి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ ఒక మాట రాయబడతా వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా వచ్చారు చూడండి 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఏం అడుగుతున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరిని అడుగుతున్నాడు? ఈ 12 మందిని కూడా అడుగుతున్నాడు. ఈ బల్లో చేయడానికి వచ్చిన నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. నీవు నేను కూడా ఏమవుతున్నాము, నీకు అవకాశం ఇవ్వబడుతుంది. నీవు దేవుని వెంబడించడానికి ఇష్టపడితే నువ్వేం చేయాలి, అంతం వరకు ఆయనకు సాక్షిగా ఉండాలి. లేదంటే ఇక్కడే ఈ బల్లో చేయవేయద్దు. చేయకుండా ఏం చేయమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మీరు వస్తారా, నా దగ్గరికి వస్తారా, లేకపోతే వెళ్ళిపోతారా? రెండే ఆప్షన్స్. ఇక్కడ మనం చూస్తా వచ్చినప్పుడు పేతురు చక్కగా మాట అంటున్నాడు 68వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇక్కడ ఈ యొక్క పేతురుని చూస్తా వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రభువు ఏమై ఉన్నాడో గుర్తించాడు, ఈ లోకంలో ఏమై ఉన్నావో గుర్తించాడు. మేము ఎవరి దగ్గరికి వెళ్తాము, నిత్య జీవం కావాలంటే ఎక్కడికి రావాలి, దేవుని దగ్గరికే రావాలి. నీకు లోకమే కావాలి, నీకు నరకమే కావాలి, 2 ప్రదేశాలే ఉన్నాయి, ఒకటేంటి పరలోకము, 2 నరకము. నాకు ప్రభువు వద్దు అంటే నువ్వేమో కోరుకుంటున్నట్టు, నాకు పరలోకం వద్దని అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా నువ్వు చెప్తుంది ఏంటి, నాకు నరకం కావాలి. నీకు 2 ఆప్షన్స్ ఇవ్వండి, నీకు ఇది కావాలి ఇది కావాలంటే ఏం చెప్తున్నావు, ఇది కావాలి ఇది కావాలని అడుగుతున్నారు అనుకోండి, ఏం చెప్తున్నారు, ఇదే కావాలంటే దాని అర్థం ఏంటి, ఇది వద్దని, ఇది వద్దంటే ఇది కావాలని, ఇది కావాలంటే ఇదేంటిది, ఇది వద్దని. ఇక్కడ మనం చూస్తా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే అడుగుతున్నారు. శిష్యులతో అంటున్నారు, మీరు కూడా వెంబడిస్తారా, వెళ్ళిపోతారా? చక్కగా పేతురు ఏం చెప్తున్నాడు, ప్రభువా నిత్య జీవం కావాలంటే నీవు తప్ప వేరే దిక్కు ఎవరున్నారు మాకు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ యొక్క పేతురు చెప్పిన ఈ మాటను బట్టి పేతురు ఏం చేస్తున్నాడు, పేతురు ఈ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నారు. ఇది నాన్న బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీవు ఈ లోకంతో స్నేహాన్ని కోరుకుంటున్నావా, లేకపోతే దేవుని వెంబడించడానికి కోరుకుంటున్నావా? ఈ లోకంలో బహుశా కొన్ని శ్రమలు ఇబ్బందులు రావచ్చు, కానీ పరలోకంలో ఏమవుతుంది, నిత్య సంతోషము, నిత్య ఆనందం. అంతేకాదు ఈ భూమి మీద కూడా దేవుడు ఏం చేస్తాడు, కంచె వేసిన దేవుడు ఏం చేస్తాడు, గంపలో కోడిని పెట్టిన దేవుడు ఏం చేస్తాడు, దాన్ని పోషిస్తాడో పోషించడండి. పోషించకపోతే అది ఏమవుతుంది, కంచె వేసి లోన పెడితే ఏమవుతుంది, చచ్చిపోతుంది. కానీ దేవుని యొక్క ఆశ ఏంటి, అది బలంగా ఉండాలి. ఈ కోడి బలంగా ఉండాలంటే దానికి ఏం చేయాలి, ఖచ్చితంగా బలమైన ఆహారమే పెట్టాలి. కాబట్టి నేను తృప్తిపరచు కొరకు దేవుడు ఏం చేస్తాడు, నీకు బలమైన ఆహారాన్నే పెడతాడు. కానీ నువ్వేం చేస్తావు, ఈ గంపలోని కోడి చాలాసార్లు మనం కోడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పగలు దొరుకుతుందండి, దొరుకుతుందా? ఎప్పుడు దొరుకుతుంది కోడి, నైట్ టైమే దొరుకుతుంది. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తాము, మనకి వెలుతురు కనిపించినంతసేపు మనం ఏం చేస్తాము, పారిపోతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఏమవ్వాలి, చీకటి అయిపోతే అప్పుడు ప్రభువా మేము ఎవరి వద్దకు వెళ్తాము, నీవే నిత్య జీవ మాటలు గలవాడమంటావు. మొన్న మేము ఒక మామగారి దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఆవిడకి ఏమవుతుందో తెలియదు, కానీ ఒక నెల రోజుల నుంచి నోరంతా ఏమి తిన్నా కారం వచ్చేస్తుందంట, చారు వేసుకొని తాగినా కారం వచ్చేస్తుందంట. సరే ఇది ఏంటో చూద్దామని చెప్పి మీరు వాడే మందులన్నీ పట్టరండి అని చెప్పి చదివి చూస్తే అదంతా గ్యాస్ ట్యాబ్లెట్ సంబంధించింది అనమాట. కొన్ని గ్యాస్ ట్యాబ్లెట్లు కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. అయితే వాళ్ళ మనవుడు ఏం చేశాడంటే ఆ ట్యాబ్లెట్ మార్చి తెచ్చాడంట. అది లేదని ఇంకో స్ట్రిప్ తెస్తే దానివల్ల ఏమైందంటే ఆవిడకి గ్యాస్ రిఫ్లెక్స్ అయ్యి నోరంతా కూడా ఏం తిన్నా కారం వచ్చేస్తుంది గ్యాస్ వల్ల. సరే మేమేం చేసామంటే పిన్నిని అడిగి ఇంకో ట్యాబ్లెట్ పట్టుకొచ్చి ఆ స్ట్రిప్ ఇచ్చాము. ఆ స్ట్రిప్ ఇచ్చిన తర్వాత ఆవిడకి ఒక వారం రోజులు వాడిన తర్వాత ఆ యొక్క నోటి చేదు, అదే నోటి మంట అంతా కూడా తగ్గింది. అందుకని ఆవిడ ఏమనుకుందంటే ఒక కోడిని ఇవ్వాలనుకొని చెప్పి ఏం చేసింది, ఆవిడ దగ్గర ఉన్న ఒక మంచి కోడిని తెచ్చి ఇచ్చింది. ఆ కోడిని
మా ఇక్కడ పెట్టడానికి అవ్వదు కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టామన్నమాట. ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే పగలంతా బయట వదిలేస్తాడు, రాత్రి వచ్చేటప్పటికి బుట్టలో పెడతాడు. నేను మొన్న మధ్యాహ్నం వెళ్ళి "అరే కోడి కోడి పట్టురారా" అంటే ఆడు దాని దగ్గరికి వెళ్తున్నాడు, అది పారిపోతుంది, దగ్గరికి వెళ్తున్నాడు, పారిపోతుంది. అంటే అది వచ్చేది రాత్రి మాత్రమే వస్తుంది, పగలు రాదన్నాడు. ఆ రీతిగానే సాయంత్రం వచ్చింది, సాయంత్రం వచ్చి ఏం చేస్తుంది, బుట్ట దగ్గర చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? ఆ బొట్టులోకి వెళ్ళిపోవాలని. మనం కూడా మన జీవితాల్లో ఏం చేస్తాము, మనకు వెలుగు కనిపించినంతసేపు కూడా ఏం చేస్తూ ఉంటాము, తిరుగుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఎక్కడికి వచ్చేస్తాము, ఈ బుట్ట దగ్గరికి వచ్చేస్తాం. బుట్ట దగ్గరికి వచ్చి ఏం చేస్తాం, ఇప్పుడు నాకు రక్షణ కావాలి, నాకు కాపుదల కావాలి, నాకు పోషణ కావాలని అడుగుతూ ఉంటాం. ఈ యొక్క గంప దగ్గరికి వస్తే ఏముంటుంది, ఈ గంపలు ఏముంటాయి, గంపలు ఏం పెడతారు, వాటికి కావాల్సిన ఒడ్లు పెడతారు, అలాగే నీళ్లు పెడతారు. చక్కగా ఈ కుక్క, పిల్లి, వీటి నుంచి కాపుదల ఉంటుంది. మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటాము, ఇటు రీతిలోనే పారిపోయే వారంగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఒకవేళ మీరు నాకు శిష్యులై ఉండాలంటే మీరేం చేయాలి, మీరు నన్ను వెంబడించండి. లేదు లేదు నాకు లోకమే కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోండి, మీకు తరుణం ఇస్తున్నానని చెప్పినప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు, ప్రభువా మేము ఎవరి ఎద్దకు వెళ్తాము, నీవు మాత్రమే పరలోక రాజ్యం నిత్యజీవం ఇచ్చేవాడుగా ఉంటున్నావు అని చెప్పి పేతురు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇది నా దేవుడు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ యొక్క యూదా ఏమయ్యాడు, వెళ్ళిపోయి ఏం చేశాడు, ఈ యొక్క గంప వెతకడం రాలేదు ఈ యొక్క యూదాకి. ఎక్కడికి రావాలో, ఎక్కడ పరిగెట్టాలో అర్థం అవట్లే. మొత్తం చూస్తే చీకటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించేశాడు. ఏదైతే రక్షణగా ఉండాల్సిన గంపగా ఉందో ఆ గంపను ఏం చేశాడు, ఆ గంప నుంచి చీల్చుకొని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు వెతుకుతున్నాడు, నాకు ఇప్పుడు ఎక్కడైతే రక్షణ దొరుకుతుంది, నాకు ఇప్పుడు ఎక్కడ సంరక్షణ ఉంటుంది, నాకు ఎక్కడ కాపుదల ఉంటుంది, నేను ఎంతో తప్పు చేశాను, ఇంట్లోంచి పారిపోయాను, ఇప్పుడు ఎలాగా అనుకుంటా ఉన్నాడు. అయితే తనలో పశ్చాత్తాపం వచ్చింది, తనలో ఏమైంది, భయము, బాధ వచ్చింది, కానీ ఏం రాలేదు, తనకి నిజమైన గంప దొరకలే, నిజమైన రక్షణ గంప దొరకలే. ఇది నాన్న దేవుడు నీకు నాకు కూడా ఈ యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఈ గంపలో నీవు నేను చేర్చబడాలి, ఈ గంపలో నీవు నేను ఉండాలని ఆశపడుతున్నాడు. పగలున్నంతసేపు నీకు నచ్చినట్లుగా వెళ్ళి చీకటి సమయాల్లో నువ్వు వచ్చినట్లయితే ప్రభు దాన్ని బట్టి సంతోషించడు. కానీ నీ జీవితాల్లో ఏమవ్వాలి, యజమానుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేటట్లుగా నీవు ఉండాలి. అప్పుడు ప్రభు నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చూస్తా వచ్చినప్పుడు తేమ ఏం చేస్తా వచ్చాడు, తేమ అప్పుడు వరకు కూడా ఏం చేశాడు, గంపలో ఉన్నాడు. కానీ గంపలోకి వచ్చిన తర్వాత ఏమైంది, గంపలోకి వచ్చిన తర్వాత తేమకి లోకాన్ని చూస్తున్నాడు. లోకంలో చూస్తే ఏం కనబడుతుంది, వెలుగు కనిపిస్తుంది. వెలుగున్నంతసేపు గంపలో ఉండడానికి ఇష్టపడతాడు. ఇంకా ఏం చేస్తాడు, ఈ గంపలోంచి పారిపోయాడు. బహుశా తిరిగి వచ్చాడో లేదో రాయబడలేదు. అయితే ఇది నాన్న దేవుడు నీకు నాకు బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకో వ్యక్తిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యంలో 13:13. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. ఇప్పుడు ఏం చూస్తున్నామండి, యోహాన్ గారు ఎవరండి, మార్కు సువార్త రాసిన జాన్ మార్క్ గారు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అపోజిట్ అయిన పౌలుతో పాటు ఏం చేస్తున్నాడు, పౌలు బర్నబాతో పాటు సువార్తకి వెళ్ళాడు, సువార్త పరిచర్యకి వెళ్ళాడు. చూచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చూస్తున్నాడు, గంపలోంచి బయటకు చూస్తుంటే బయట ఏం కనబడుతుంది, వెలుగు కనబడతా ఉంది. వెలుగు కనబడుతున్నప్పుడు ఇంకేం చేస్తాడు, ఇంకేం ప్రయాణం చేస్తాడు, వాళ్ళతో పాటు వెలుగున్నంతసేపు ఆ యొక్క పళ్ళెంలో పెడతారు కదా, ఏంటయ్యి ఒడ్లు, అలాగే ఆ గింజలు అవి పెడతారు కదా. వెలుగున్నంతసేపు లోకంలో చూస్తుంటే ఏం కనబడతాయి, పచ్చపచ్చగా, అలాగే ఎండిన గడ్డి అక్కడక్కడ కనబడతా ఉంటే లోన పెట్టిన ఈ ఒడ్లు ఏం నచ్చుతాయి. ఏం చేస్తున్నాడు, గంప నుంచి నన్ను బయటకు వదిలేయండి అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు,
బయలుదేరి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత లోకంలో ఏం చేస్తున్నాడు? తనకు నచ్చినంతసేపు తిరిగాడు. నచ్చినంతసేపు తిరిగిన తర్వాత తనకేం పశ్చాత్తాపం కలిగిందంటే, అరే లోకంలో ఇంత తిరుగుతున్నాను కానీ నాకు రాత్రి అయ్యేటప్పటికి ఏం కావాలి? ఒక సంరక్షకుడు కావాలి, నన్ను పోషించేవాడు కావాలి. రాత్రులు నాకు దాహం వేస్తే నేను తప్పిపోతాను, ఎక్కడికి నీళ్లు వెతుక్కోవడం కొరకు నా అంతటి నేను ప్రయాసపడాలి. అదే గంపలో ఉంటే యజమానుడు నా కొరకు ప్రయాసపడి ఏం చేస్తాడు? గంపలో నీళ్ళు తెచ్చి పెడతాడు అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? తిరిగి వీరితో పాటు కలిసి ఉండడం కొరకు ఇష్టపడ్డాడు. తిరిగి కలిసి ఉండడానికి కొరకు ఇష్టపడితే ఇప్పుడు ఏమైంది? 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 15వ అధ్యాయము 36వ వచనము 37వ వచనం చూడండి. మధ్య భాగం నుంచి వారు ఎలాగున్నారో మనం చూతుము అని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అపోజిట్ పౌల్కి ఈ యొక్క పెట్ట రావడము ఇష్టం లేదు. ఎందుకని? ఇది ఏం చేస్తుంది? ఈ పెట్ట మధ్యలోనే గంపెత్తి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఏమవుతుంది? దానివల్ల ఏ పిల్లో దూరింది అనుకోండి, అదే సమయంలో ఏమవుతుంది? లోనున్న కోళ్ళన్నీ కూడా చచ్చిపోతాయి. కాబట్టి అపోజిట్ పౌల్కి ఏమి ఇష్టం లేదంటే, ఇతనిలో నిజమైన మార్పు రాకపోతే ఇతడు మనతో పాటు ఉండడము మనకి ఆపద, మనకి ఏమవుతుంది? దానివల్ల మనకు కూడా కలవరం కలిగిస్తాడు. కాబట్టి అతడు వస్తే నేను రానన్నాడు అపోజిట్ పౌలు. తర్వాత చూస్తా వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేశాడు? బర్నబా ఈ యొక్క యోహాన్ని వెంట పెట్టుకుని వెళ్తే తర్వాత అపోజిట్ పౌలు ఏం చేస్తున్నాడు? అపోజిట్ పౌలు తనతో పాటు శీలను తీసుకొని ఈ యొక్క సువార్త పరిచర్యకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఇదే వ్యక్తి, ఈ యొక్క యోహాన్ గారు, ఈ యొక్క మార్కు సువార్త రాసిన యోహాన్ గారు ఎవరైతే ఉన్నారో, ఈయన ఎవరితో పాటు ఉన్నాడంటే పేతురుతో పాటు ఉంటా వచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తా వచ్చినప్పుడు బర్నబాతో పాటు ఉంటా వచ్చాడు. అంతేకాదు ఇప్పుడు అపోజిట్ పౌలు ఏమంటున్నాడు చూడండి. ఇందాక చదువుకున్న 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం. మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు ఏం చూస్తున్నాము? ఒకప్పుడు ఏదైతే పెట్టొద్దన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు? అదే ఇప్పుడు గంపలోకి కావాలి. అది ఉంటే ఏమవుతుంది? నాకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, 3 వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నాం. యోధాని జ్ఞాపకం చేసుకున్నాం. యోధా ఏమయ్యాడు? రక్షించబడ్డాడు. ఈ గంపలో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఏమయ్యాడు? గంపెత్తి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరిని చూసాము? దేమాని చూసాం. దేమా ఏం చేస్తా వచ్చాడు? ఇంచుమించు దేమా కూడా 4-5 సంవత్సరాలు అపోజిట్ పౌలుతో ఉన్నాడు. అపోజిట్ పౌలుతో 4-5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఏం చేశాడు? గంపెత్తాడు, గంపలోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చాడో లేదో మనకు తెలియదు, బైబిల్ గ్రంథంలో రాయబడలే. ఎందుకంటే నీవు నేను కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు? ఈ గంపలోకి రా, ఈ గంపలో ఏముంది? నీకు రక్షణ ఉంది, నీకు పోషణ ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. తిరిగి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము? మార్కును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మార్కు కూడా ఏం చేశాడు? ఒకప్పుడు గంపెత్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ గంపలో ప్రయోజనకరమైన వాడైపోయాడు. ఇది నాన్న బల్ల దగ్గరికి వస్తున్నామంటే ఏదో అలవాటు ఆచారంగా చేస్తే, అలవాటు ఆచారంగా ప్రభు బల్లో చేయేస్తే ప్రభువు సంతోషపడ్డు. అయితే నువ్వు నేనేం చేయాలి? ఎలా ఉంటున్నాం మనము? గంపెత్తి వెళ్ళిపోతున్నామా? లోకాన్ని చూచి, లోకంలోని అందాలను చూచి లోకంలోనికి వెళ్ళిపోతున్నామా? లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతున్నామా? ఈ బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుని అడుగుతున్నాడు కదా. ఏమడుగుతున్నాడు? సీమోను పేతురు, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నన్ను కూడా అడుగుతున్నాడు. నీ యొక్క సమాధానం నా యొక్క సమాధానం ఏమైంది? చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడిగా ఉండను. ఎలా ఉంటాడంట?
నిజమైన స్నేహితుడు అయితే, నిజమైన శిష్యుడు అయితే నువ్వేం చేస్తావు? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోవు. ఏం చేస్తావు? దుర్దశలో తోడుగా ఉంటావు. దుర్దశలో నీ యొక్క కష్ట పరిస్థితుల్లోనే ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడతావు. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? సామెతల గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును. ఏం ఏమవుతుందంట? ఐరన్ షార్పెన్స్ ఐరన్ అని రాయబడింది కదా. అంటే ఇనుము ఏం చేస్తుంది? ఇంకో ఇనుముని పొదును పెడుతుంది. ఇనుము వెళ్ళి చెక్కతో కలిసింది అనుకోండి, ఏమవుతుంది? కొట్టి 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 ఏమవుతుంది? దానికున్న పొదును పోతుంది. ఇది నీ యొక్క స్నేహం ఎవరితో పాటు ఉంది? నీ స్నేహం దేవునితో పాటు ఉందా? నీవు ప్రతిదినం ఆయన వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపూర్వకంగా ఆయన వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపూర్వకంగా చేయడానికి రెడీగా ఉంటే ప్రభువుని నీ జీవితంలో ఏం చేస్తున్నాడు? నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఆశపడుతున్నాడు. నీవు ఎప్పుడైతే నాకు ప్రభు వద్దు, నాకు లోకమే కావాలి అని గంపెత్తి వెళ్ళిపోతావు, ఏమవుతుంది? లోకంలో ఏముంది? కష్టాలు ఉన్నాయి. ఏ కుక్క వస్తుందో తెలియదు, ఏ పిల్ల వస్తుందో తెలియదు, ఏ పాము వస్తుందో తెలియదు. ఏమవుతాయి? ఎక్కడి నుంచి ఏదైనా రావచ్చు. మా ఫ్రెండ్ ఏం చేశాడు, మొన్న చెప్పాను కదా ఇందాక, ఏమైంది? గంపలో తెచ్చి కోళ్ళని పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర తరచుగా ఏమొస్తాయంటే పాములు వస్తాయి. ఇప్పుడు తీసుకొచ్చిన వ్యక్తికి ఏం అవసరమో ఏం చేస్తాడు? తీసుకొచ్చిన వ్యక్తి ఏం చెప్తున్నాను, తీసుకొచ్చిన వ్యక్తి దాన్ని రక్షించడానికి ఇష్టపడతాడు, అంతే కదండి? తీసుకొచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? మనల్ని పిలిచిన వాడు మనల్ని రక్షించడానికి ఇష్టపడతాడు. అలాగే ఆ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? బహుశా లోకస్తుడే, కానీ ఏం తెలుసు? దాన్ని ఎలా రక్షించాలో తెలుసు కాబట్టి ఏం చేశాడంటే, ఒక ట్రే ఉంది వాడి దగ్గర, కాయగూరలు పట్టుకెళ్తారు కదా ట్రే, అలాంటి ట్రే ఒకటి ఉంది. ఆ ట్రేకి ఏం చేశాడంటే తాళ్ళు కట్టి పెట్టాడు. తాళ్ళు కట్టి పెట్టి, ఇక్కడ మన ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ చేసినప్పుడు ఒక మెష్ ఉంది, ఆ మెష్ తీసుకున్నాడు. ఒరే మీ ఇంటి దగ్గర మెష్ ఉంది కదా పట్టరా అన్నాడు. ఎందుకు అన్నాను. అంటే చేపలు పట్టడానికి అన్నాడు. నేను నిజంగా చేపలు పడతాడేమో అనుకుని, ఒరే అది పని చేయదురా అన్నాను. నువ్వు పట్టరా, నేను చూసుకుంటాను, నీకు ఎందుకు అని అన్నాడు. సర్లే అని పట్టుకెళ్ళి ఇచ్చాను. పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి చూస్తే ఏం చేశాడంటే, దానికి చుట్టూ 3 పక్కలు చెక్క కట్టి ఏం చేశాడంటే, దానికి ఈ యొక్క ట్రే ఉంది కదా, ఆ ట్రేకి డోర్ కింద పెట్టాడు. ఇప్పుడు ఈ ట్రే అంతా పట్టుకెళ్ళి ఏం చేశాడంటే చెట్టుకు వేలాడదీశాడు. ఎక్కడ పెట్టాడండి? చెట్టుకు వేలాడదీశాడు. ఎందుకంటే పాము భయము ఉండదు. ఏమవుతుంది? ఇంకా పాము వచ్చినా ఏమవుతుంది? ట్రేలో ఉన్నాయే చిన్న చిన్న తాళ్ళు, ఆ యొక్క తాళ్ళలోంచి తాళ్ళ మీద నుంచి ఎక్కి దానిలోకి రావడము అసాధ్యము. అలాగే మన దేవుడు కూడా ఎలాంటి వాడు? లోకంలోని వారికి ఇంత జ్ఞానం ఉంటే మన దేవునికి ఎంత జ్ఞానం ఉంది? ఆయన సృష్టినే సృష్టించిన సర్వాంతర్వ్యామి, ఆయనకి యొక్క ఉన్న జ్ఞానము బహుశా నీ జ్ఞానంతో నా జ్ఞానంతో ఆలోచిస్తే ఈ కష్టాలు చూసినప్పుడు అనిపిస్తుంది, ప్రభువా ఏంటి ప్రభువా నా జీవితంలో నువ్వు ఇలా చేస్తున్నావు అనిపిస్తుంది. కానీ తగిన సమయం వచ్చినప్పుడు చూడండి, 65వ అధ్యాయం యెషయా గ్రంథం 65వ అధ్యాయము క్షమించిన 60వ అధ్యాయము యెషయా గ్రంథము 22వ వచనంలో చివరి లైన్, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు ఏం చేస్తాడంట? తగిన కాలమున కార్యం చేస్తాడు. ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారనుకోండి, ఈ యొక్క బిల్డింగ్లో ఉండడానికి సరిపోతుంది. ఒకవేళ 1000 మంది వస్తే ఇప్పుడు సరిపోతుంది? ఇక్కడ సరిపోతుందా? దేవుడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యంను త్వరపెట్టుదును. ఇది దేవుడు నన్ను కూడా రక్షించుకొని ఏం చేస్తున్నాడు? తన ఇంట్లోకి నడిపించాడు. నన్ను ఏం చేస్తున్నాడు? ఏ గంపలోకి నడిపించాడు? కోళ్ళ గంపలోకా, మేకల గంపలోకా? ఏ గంపలోకి నడిపించాడు? రక్షణ గంపలోకి నడిపించాడు. రక్షించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఏం పెడుతున్నాడు? ఒడ్లు పెడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? తన వాక్యంతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. అంతేకాకుండా తన యొక్క జీవజలములతో మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు.
అంతేకాకుండా మనకి కాపాడేవాడు, సంరక్షించేవాడు. నీవు ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు, ఎలాంటి ప్రదేశాల్లో ఉండాలో ఆయనకు తెలుసు, నిన్ను కాపాడే కొరకు ఏం చేయాలో ఆయనకు తెలుసు. అలాంటిది అన్నీ ఎరిగిన దేవుడిని నీవు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? గంపెత్తి వెళ్ళిపోయేవాడుగా ఉంటున్నావా? లేదా ఈ గంపలో ఉండి నా యజమాని ఏం చేసినా నా మేలు కొరకే అని నువ్వు గుర్తిస్తున్నావా? ఒకవేళ ఇలాంటి గుర్తించే జాబితాలో నీవు నేను ఉంటే ఈ బల్లో ప్రవేశించటకు మనం యోగ్యులమే. లేదు, నీ జీవితంలో నువ్వు ఇంకా లోకాన్ని చూచి, లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్నవే మంచివి అనుకుంటే అడుగుతున్నాడు ప్రభువు, మీరు నా శిష్యులుగా ఉండడానికి ఇష్టపడితే నన్ను వెంబడించండి, లేనట్లయితే లోకంలో ఇప్పుడే కలిసిపోండి. ఎందుకంటే చివరి వరకు వచ్చి నన్ను అప్పగించేవారు నాకు అక్కర్లేదు. ఎవరు కావాలి? నన్ను వెంబడించేవారు, నన్ను ప్రేమించేవారు కావాలి. అట్టి జాబితాలో నీవు నేను ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. ఇది నాన్న ఈ దినం అండి. మొదట్లోనే అడిగాను, ఏం దినం ఈరోజు? ఫ్రెండ్షిప్ డే. ఇది నాన్న దేవునితో స్నేహం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? తీర్మానం చేసుకోండి. నీవు ప్రభుతో స్నేహం కలిగి ఉంటే లోకాన్ని ఏం చేస్తావు? నీవు ద్వేషించేవాడుగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే లోకంతో స్నేహం చేస్తావో ప్రభువుని నీవు ద్వేషించేవాడుగా ఉంటున్నావు. అట్టి జాబితాలో నీవు నేను అనుకున్నట్లు ప్రభు ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ సరిచేసి బల్లో ప్రవేశించినట్లు మాకు సహాయపడిన గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకోనండి. ఎవరు అటు ఇటు చూడొద్దు. మీ మొబైల్ ఫోన్స్ని పక్కన పెట్టండి. దేవుడు మనతో మాట్లాడే సమయము. మనం బహుగా ఫలించాలంటే ప్రభు యొక్క ఆశ ఏంటంటే నీవు నేను కూడా దృష్టి కలిగిన వారమై మన జీవితాల మీద దృష్టిందాం. నిజమే, నేను ఏ పరిస్థితిలో ఉంటున్నాను? లోకాన్ని ప్రేమిస్తున్నానా? ప్రభువుకు సమయం ఇస్తున్నానా? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావంటే నీ జీవితంలో ఏం కనిపిస్తుంది అంటే, నీ ఉదయకాలం లేవగానే ప్రభువుకు సమయము నీ యొక్క పనుల మీద, నీ యొక్క బాధ్యతల మీద నీ యొక్క దృష్టిని పెడతావు. అయితే ప్రభు యొక్క ఆశ ఏంటంటే నువ్వు ప్రభువుని ప్రేమించే నీవు నేను కూడా ఉదయకాలమే లేచి ప్రభువుకి సమయం ఇవ్వాలి. ప్రభువుకి సమయం ఇవ్వడమే కాదు, ఏం చేయాలి? ఆయనతో పాటు సమయాన్ని గడపాలి. నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో నువ్వు గడిపేవాడుగా ఉండాలి. సంఘంలో నీవు పాలు పొందాలి. సంఘ కార్యాల్లో నువ్వు పాలు పొందాలి. అంతేకాకుండా ప్రభువుని గురించి నీవు ఇతరులకు తెలియజేసేవాడుగా ఉండాలి. అట్టి రీతిలో నీ జీవితంలో నీవు ఉన్నట్లయితే ప్రభు నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉంటున్నాడు. అట్టి జాబితాలో నీవు నేను కూడా చేర్చబడినట్లు దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేంగల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీవు మమ్మల్ని నీ స్నేహితులుగా ఉంటు కొరకే ఇష్టపడుతున్న మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, మా జీవితాల్లో నీకు దూరస్తులము ప్రభా, మా మనసులో విరోధభావం కలిగిన మమ్మల్ని నువ్వు ప్రేమించుకొని నీ యొక్క సిలువ చేత మమ్మల్ని నీకు సమీపస్తులుగా చేర్చుకున్న మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారని చెప్పి నేను తెలియజేస్తూ వచ్చిన మాటను బట్టి నాకు తెలుస్తాం. మేము బహుగా ఫలించాలని నువ్వు ఆశపడతా ఉన్నావు. మా జీవితాల్లో బహుగా ఫలించినట్లు మీరే సిద్ధపరచండి. అవును ప్రభా, నేను నీ యొక్క మాటలను బట్టి ఉన్నాను. ఇస్కరియోతు యోధాను జ్ఞాపకం చేస్తావచ్చు. తన జీవితంలో ప్రభా నేను వెంబడించక ప్రభా తన జీవితంలో తన నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడుగా నేను జ్ఞాపకం చేస్తావచ్చు. నేను ఉరి వేసుకొని చనిపోయిన రీతిని జ్ఞాపకం చేస్తావచ్చు. అంతేకాకుండా ప్రభా తేమాని జ్ఞాపకం చేస్తావచ్చు. తేమ ఇహలోకంను స్నేహించి ప్రభా పౌలుని విడిచి తెలుసులోనికి వెళ్ళినట్లుగా జ్ఞాపకం చేస్తావచ్చు. మా జీవితాల్లో కూడా అట్టి రీతిలో వండుకున్నట్లు ప్రభా నీ యొక్క సన్నిధిలో ఉండిన వారమై ప్రభా నిన్ను వెంబడించినట్లు మీరే మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా ప్రభా మార్కుని జ్ఞాపకం చేస్తావచ్చు. ప్రభా మొదటిగా సువార్తని రాయడానికి, మార్కు సువార్తని రాయడానికి కొరకే మీరు ఇచ్చిన ప్రభా నేను గొప్ప భాగ్యాన్ని బట్టి నాకు తెలుస్తున్నాం. తన జీవితంలో ఒకప్పుడు నిన్ను నేను వెంబడించక వెళ్ళిపోయిన వాడే, లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయిన వాడే. అయితే ప్రభా తిరిగి లోకంలో ఏమీ లేదని ప్రభా నీ యొక్క ఇంటిలో గొప్ప సంతోషము, గొప్ప ఆనందం ఉందని గుర్తెరిగి తిరిగి నీ యొక్క ఇంటికి నడిపించబడిన విధానాన్ని బట్టి నాకు తెలుస్తున్నాం. అంతేకాకుండా తను తిరిగి నీ ఇంటికి రావడమే కాదు ప్రభా నీ ఇంటి పనిలో ఎంతో ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ వచ్చిన మాటను బట్టి నాకు తెలుస్తున్నాం నాయన. అవును ప్రభా, మేము కూడా అట్టి మార్కు వలె నీ యొక్క సన్నిధిలో ఉండి బహు ప్రయోజనకరమైన వారంగా మేము ఉండాలని ఇష్టపడతా ఉన్న విధానాన్ని బట్టి నాకు తెలుస్తున్నాం. నేను యోహాను సువార్త 6:66 చెప్పబడిన మాటను బట్టి అనేక శిష్యులు వెనక్కి వెళ్ళిపోతూ వచ్చారు. అయితే ప్రభా నిన్ను వెంబడించిన వారు మాత్రం ఆ 12 మంది మాత్రం నిన్ను వెంబడిస్తూ వచ్చారు. అయితే ప్రభా మేము కూడా అట్టి జాబితాలో ఉండాలని, నిన్ను అంతం వరకు వెంబడించాలని, మా జీవితాల్లో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభా మా యొక్క సొంత మార్గాల్లో వెళ్లకుండా నీ యొక్క మార్గంలో వెళ్ళాలని ఇష్టపడుతున్న మీ ప్రేమను బట్టి అట్టి జాబితాలో మమ్మల్ని చేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ బల దగ్గరికి వస్తున్నప్పుడు అలవాటు ఆచారంగా కాక
ప్రభా నైనా గుర్తెరిగిన వారమై ప్రభా నిన్ను ప్రేమించే వారంగా మేము ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచు రావాల్సిందిగా ప్రార్థిస్తూ సమస్త ఘనతామహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ బల్లో యోగ్యమైన రీతిలో ప్రవేశించినట్లు మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వచ్చిన అనుసరించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.